నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించుదును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. హల్లెలూయా. నిజమే కదండి. మనకు మేలొచ్చినా కీడొచ్చినా మనం ఎవరి కోసం రావాలి అంటే దేవుని కోసమే రావాలి. ఒకవేళ చావైనా బ్రతుకైనా కూడా అది ఆయన కోసమే అయి ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకు తెలియదు. చాలాసార్లు మనం మన లైఫ్లో కంఫర్టబుల్నే కోరుకుంటాం, కానీ ఒకవేళ మనం ఫాలో అయ్యే వ్యక్తి ఓడిపోతున్నాడు అని తెలిసింది అనుకోండి, దాన్ని ఫాలో అవ్వడానికి ఎవరు ఇష్టపడరు. సింపుల్గా మాట్లాడుకోవాలంటే కొద్ది నిమిషాలు చూసే క్రికెట్ మ్యాచే ఎవరైనా ఓడిపోతున్నారు అని తెలిసింది అనుకోండి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా మనం ఇష్టపడం. ఎప్పుడు కూడా ఏంటి అంటే ఎవరైతే గెలుస్తారో వారి వైపే మనం ఉండడానికి ప్రతిసారి కూడా మొగ్గు చూపుతాం. అవునా కాదా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఎవరిని ఫాలో అవ్వాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరిని చూస్ చేసుకున్నాడు అంటే, ఎవరైతే కష్టాల బాటలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రాణాల కోసం పారిపోతూ ఉన్నారో ఆ వ్యక్తిని ఆయన చూస్ చేసుకున్నాడంట కదా. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా సాధారణంగా ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వారికే శ్రమలు ఉంటాయి. అది మేలైనా కీడైనా నీతి నిమిత్తం క్రైస్తవుడికే వస్తాయి. కానీ ఆ సమయంలో మనం ఎవరిని చూస్ చేసుకుంటున్నాము అనేది చాలా అవసరం. బైబిల్లో మనకు ఒక సంఘటన కనబడుతూ ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము. చాలండి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటి అంటే, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా రాజైన దావీదును వదిలేశారు. మరి ఎవరిని ఫాలో అవుతున్నారు? అబ్షాలోముని. ఈ అబ్షాలోము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, లోకానికి, అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. సొంత తండ్రి మీద ఎదురు తిరుగుతూ, తన సొంత తండ్రి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, సొంత తండ్రినే చంపాలని చూసే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరిని చూస్ చేసుకుంటూ ఉన్నారు అంటే, లోకాన్ని, అపవాదిని చూస్ చేసుకుని ఎవరి మీద ఎదురు తిరిగారు అంటే, రాజైన దావీదు మీదే ఎదురు తిరిగారంట. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు. ఇలా పారిపోతూ ఉన్న టైంలో కొంతమంది దావీదు పక్షమును చేరుతూ ఉన్నారు. అలా చేరుతూ ఉన్న వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. చూడండి, 18వ వచనం. అతని సేవకులందరూ, కెరేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? చాలండి. దావీదుతో పాటు ఎవరెవరు వెళ్తూ ఉన్నారనేది మనం చూస్తూ ఉంటే, తన సైన్యంతో పాటుగా
గాతు వారు 600 మంది వస్తూ ఉన్నారంట. ఈ గాతు వారు అంటే ఎవరంటే మనకు బాగా అర్థం కావాలంటే, దావీదు యుద్ధం చేసినప్పుడు ఒకడు కనపడతాడు, ఎంత ఎత్తు ఉంటాడు. ఎవరు? గొల్లియాతు. ఆ గొల్లియాతు ఎవరు అంటే గాతువాడే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ గాతు వారందరూ ఎవరు అంటే ఆ గొల్లియాతు రిలేటివ్సే, ఆ గొల్లియాతు చుట్టాలే. వీళ్ళందరూ కూడా పుట్టుక నుంచి కూడా నిబంధన ప్రజలు కాదు. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే దావీదుని వెంబడిస్తూ ఉన్నారంట. అప్పుడు దావీదు అడుగుతాడు, బాబు ఇత్తయి, నీకే ఆశ్రయం లేక మా దగ్గరికి వచ్చావు కదా, మా మధ్య ఆశ్రయం పొందుకోవడానికి నిన్ననే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, మరి నువ్వు నన్ను వెంబడిస్తా ఉన్నావేంటి? ఒకవేళ నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే అట్లీస్ట్ నీ ప్రాణాలైనా కాపాడుకుంటావు కదా. నేనే నా ప్రాణాలను దక్కించుకోవడానికి రాజు దగ్గర నుంచి పారిపోతా ఉన్నాను. నువ్వు అట్లీస్ట్ రాజు దగ్గరికి వెళ్ళి చేరావంటే నీకు ఏదైనా దొరుకుద్ది కదా, అట్లీస్ట్ ఆశ్రయమైనా వస్తుంది కదా. నాతో పాటు వస్తే ఏం దొరుకుద్ది? వెళ్ళిపో అన్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఇత్తయి ఏమీ ఇజ్రాయేలీయుడు కాదు. ఇత్తయి ఏమీ కూడా పుట్టుక నుంచి దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వస్తామో, క్రీస్తు వారు అంటారు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఎవరైతే నా దగ్గరికి వచ్చారో వారందరూ కూడా ఎవరు అంటే నా కుటుంబమే. ఆమేన్. ఈరోజు ఇత్తయి ఎవరు అంటే దేవునితో సంబంధం లేనివాడు, కానీ అతను ఎవరిని చూస్ చేసుకున్నాడు అంటే దేవుణ్ణే చూస్ చేసుకున్నాడు. మనకు బైబిల్లో కొంతమంది కనబడుతూ ఉంటారండి. మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎవరి శిష్యులంతా? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులే. వాళ్ళందరూ కూడానంట క్రీస్తు వారు ఓడిపోతున్నారు అనిపించిందో ఏమో, క్రీస్తు వారి దగ్గర పెద్ద వాక్యం ఏం లేదు అనిపించిందేమో, లేదా ఆయన చెప్పే మర్మాలు వాళ్ళకి అర్థం కాలేదో ఏమో తెలియదు, కానీ ఆ రోజు నుంచి అనేక మంది క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారంట. అప్పుడు క్రీస్తు వారు అంటారు, అక్కడ కొంతమంది మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళతో అడుగుతారనమాట, మీరు కూడా వెళ్ళిపోతారా? చెప్పండి, మీరు కూడా వెళ్ళిపోతారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన్ని. ఒకప్పుడు ఆయన సైన్యం ఇంత ఉందనుకోండి, వాళ్ళందరూ వదిలిపెట్టేసరికి ఇంత అయిపోయింది. ఇప్పుడు క్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా, ఈరోజు వాళ్ళంతా క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈయనతో పాటు ఉంటే ఈ 12 మంది మేము మాత్రం ఏం చేస్తాం చెప్పండి? శాస్త్రులా ఎదురు తిరుగుతూ ఉన్నారు, పరిసయ్యులా ఎప్పుడు దొరికితే క్రీస్తును పట్టుకుందామా అని చూస్తూ ఉన్నారు. ఒక పక్కన రోమా సామ్రాజ్యం అంతా కూడా క్రీస్తు దగ్గర ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్పి క్రీస్తుని ఎప్పుడు మూసేద్దామా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ 12 మంది ఏం చేయాలి చెప్పండి? దావీదు అడుగుతూ ఉన్నాడు చూడు ఇత్తయిని, నా దగ్గర ఏముందయ్యా, నువ్వు రాజు దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది నీకు. క్రీస్తు వారు కూడా అడుగుతూ ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? చెప్పండి. ఒకవేళ ఆయన శిష్యులు కనుక వెళ్ళిపోతాము అని ఉండుంటే ఈరోజు మనకు పేతురు కనపడ్డాడు, ఆంద్రేయ కనపడ్డు. ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. ఆ వెళ్ళిపోయిన మిగిలిన వాళ్ళ పేర్లు మనకి ఎలాగైతే తెలియదో, ఒకవేళ ఈ శిష్యులు కూడా వెళ్ళిపోయి ఉండుంటే వీళ్ళెవరో కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు క్రీస్తు వారు ఆయనే ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఏంటో తెలుసా? నన్ను ఫాలో అయితే నీకు కష్టాలు వస్తాయి, ఫాలో అవుతావు ఆయన. నన్ను వెంబడిస్తే నీకు శ్రమలు వస్తాయి. నువ్వేమో పరదేశివి, నువ్వే ఆశ్రయం కోసం నా దగ్గరికి వచ్చావు, నేనేమో నా సింహాసనాన్ని వదిలేసి నా కొడుక్కి భయపడి నేనే పారిపోతా ఉన్నా, నేనే నీకు ఆశ్రయం ఇవ్వలేకపోతా ఉన్నా. కానీ అతను ఎవరిని చూస్ చేసుకున్నాడు అనేది చాలా అవసరం అండి.
అతను అంటాడు చూడండి ఒక మాట, మనం చూస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి. కనుగొని నీవు నివాస స్థలమును కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? తిరిగిపోయి నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదమో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? చదవండి అమ్మా. తోడుకొని పొమ్ము, కృపా సత్యములు మీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా ఆయన ఏమనాలి? ఆమేన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలా? చెప్పండి. రాజే చెప్తా ఉన్నాడండి, సాక్షాత్తు రాజే ఆఫర్ ఇస్తా ఉన్నాడండి, నాతో పాటు నీకు ఎందుకయ్యా శ్రమ? నువ్వు ఒకవేళ నుంచుని నా వాక్యం చెప్తా ఉన్నావు అంటే కింద నుంచి ప్యాడిచ్చి కొడతారు నిన్ను. ఒకవేళ నా వాక్యాన్ని నువ్వు మోసుకుంటూ వెళ్తూ ఉన్నావంటే చొప్పు తీసుకుని కొడతారు, ఉమ్మేస్తారు. నాతో నీకెందుకు? నీకు కృపా సత్యములు తోడుగా ఉంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని క్రీస్తు అన్నారు అనుకోండి, సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి మనం? ఆమేన్, థ్యాంక్ యూ ప్రభా, వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి అనుకుంటామా? రాజే వెళ్ళిపోమని చెప్తున్నా అతను ఏమంటాడు చూడండి, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును, రాజువునగు నీ జీవము తోడు నువ్వు ఏ స్థలమందుంటే నా ఏలిన వాడవును, రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉందునని రాజుతో మనవి చేశాను. చాలండి. మనకు బైబిల్లో ఇంకొక స్త్రీ కనబడుతూ ఉంటుంది అన్నమాట, రూతు. వాళ్ళ అత్త అంటుందంట, నా దగ్గర ఏముందమ్మా, నా వెనకాల వస్తున్నావు నువ్వు, నీకు ఇంకా వయసు ఉంది, ఒకవేళ నువ్వు మళ్ళీ వెళ్ళి ఎవరైనా పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళతో పిల్లల్ని కనొచ్చు, వాళ్ళతో ఆనందంగా ఉండొచ్చు, నా వెనకాల ఎందుకు వస్తూ ఉన్నావు? నేను ఏమి ఇవ్వగలను నీకు? నా దగ్గర కూడా ఏం లేదు, కుటుంబంతో వచ్చాను, భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు, నేను ఒక్కడనే మిగిలిన్నా, నువ్వు కూడా వెళ్ళిపో అంటే ఆవిడ అంటదండి, నీ దేవుడెవరో నా దేవుడు ఆయనే, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటా, ఎవరు నీ జనమో వాళ్ళు నా జనమే. అది సమస్యలైనా, కీడైనా, బాధైనా, ఏదైనా నీతోనే, నాకు ఇంకేముంది? ఆయన అంటాడు, నేను చావైనా నీతోనే ఉంటా, నేను బ్రతుకైనా నీతోనే ఉంటా, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నువ్వు తప్ప. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను ఎక్కడే చచ్చిపోతా, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటా అని చెప్పి ఒక అన్యుడు చెప్తా ఉన్నాడండి. ఆమేన్. మొన్న ఒక 2 రోజుల క్రితం అన్నమాట మేము కూర్చుని క్యాంప్లో దేవుడి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అప్పుడు ఒక ఆవిడ అంటా ఉందన్నమాట, మీరు క్రైస్తవులు అయినప్పటికీ మధ్యలో వచ్చిన వాళ్ళకు ఉన్నంత భక్తి మీకు ఉండదమ్మా అంటది. ఏంటంట? మీరు క్రైస్తవులు అయినప్పటికీ మధ్యలో వచ్చిన వాళ్ళకు ఉన్నంత భక్తి మీకు ఉండదు. నేను నిజమే అనుకున్నా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే నాతో పాటు కూర్చున్న ఒక అక్క ఉంటుంది, ఆవిడ అన్యురాలే, మధ్యలో క్రీస్తుని అంగీకరించింది అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ అక్కకున్నంత భక్తి కూడా నాకు లేదే అనుకుంటా. నిజానికి అతడు ఏమి ఇజ్రాయేలీయుడు కాదండి, మధ్యలో వచ్చినాడు. అయినా సరే నీకెవరు కావాలి? రాజు కావాలా? పిరికితనంతో పారిపోయేవాడు కావాలా అంటే ఆయన అంటాడు, నువ్వు పారిపోయినా నువ్వే మా రాజువి. లోకమంతా కూడా క్రీస్తునంట ఎక్కిరిస్తూ ఉందంట, ఉమ్మేస్తూ ఉందంట. ఆయన సిలువను మోసుకుంటా రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే
వాళ్ళందరూ కూడా వెనక నుంచి వచ్చి తంతా ఉన్నారంట ఆయన్ని. ఆయన మీద ముసుకేసి ఆయన్ని కొట్టి, నిన్ను ఎవడు కొట్టాడు చెప్పు అని అడుగుతూ ఉన్నారంట. ఆయన సిలువ మీద వేలాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా అంట క్రీస్తుని చూసి, నువ్వే రాజు అయితే దిగిరా చూద్దాం అన్నారంట. అలాంటి టైంలో ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ పారిపోతూ ఉంటే ఒక్కడు మాత్రం ఉన్నాడండి, యోహాను. ఆయన పాపం తిరిగి అందరూ ఇంకా చూసి వాళ్ళ అమ్మని ఎవరికి అప్పగించాలా అని చూస్తూ ఉంటే కళ్ళ ముందే కనబడతా ఉన్నాడు శిష్యుడు. లోకమంతా ఏడిపిస్తూ ఉంది కదా ఆయన్ని, లోకమంతా ఎక్కిరిస్తూ ఉంది కదా, నువ్వే రాజువైతే, నువ్వే దేవుడివైతే కిందకి రా అంటా ఉంది కదా. అలాంటి సమయంలో ఇలాంటి ఉన్నా నేను ఫాలో అవుతుంది అని చాలా మంది సిగ్గుతో తలకాయ పక్కకెట్టుకుంటే ఒకడు మాత్రం అలాగే క్రీస్తుని చూస్తూ ఉన్నాడంట. మిగిలిన వాళ్ళు ఎవరికి ఇవ్వలేదండి, మిగిలిన శిష్యుల్లో ఎవరికి అప్పగించలేదు వాళ్ళ అమ్మని, కేవలం యోహానుకు మాత్రమే అప్పగించింది. కారణం ఏంటి అంటే, ఎవరైతే ఓడిపోతూ ఉన్నారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకున్నాడు యోహాను. ఈరోజు నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటూ ఉన్నావు? క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటే నీ గవర్నమెంట్ ఉద్యోగం పోయిద్ది అంటాడు ఒకడు వచ్చి. ఒకవేళ నీ సర్టిఫికేట్లో క్రైస్తవుడు అని ఉందంటే నీకు ఉద్యోగం రాదు అంటాడు ఒకడు. ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావంటే నీ ఉద్యోగం పీకేస్తా అంటారు ఇంకొంతమంది. అలాంటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ దేవుడు ఉంటే ఉన్నాడు, ముందు ఉద్యోగం కదా మనకు కావాల్సింది, అవును కదా. ఈరోజు క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటే స్తంభానికి కట్టేసి కొడుతూ ఉంటారు, నోటిలో పేడ కుక్కుతూ ఉంటే మనకెందుకులే, మనం కాదు కదా అని చెప్పి ధైర్యంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు? ఆ కింద మాటే మనకు కనబడుతూ ఉంటుంది చూడండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడైన ఇత్తయిని అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ఎవరంట? ఇత్తయి ఒక్కడే కాదు, ఇత్తయితో పాటు అతని వారందరూ, అతని కుటుంబం కంటే ముందు కొంతమంది ఉన్నారంట. అతని వారందరూ ఎంతమంది? 600 మంది ఉన్నారంట గాతు వారు. ఆయన ఎప్పుడైతే నాకు నా ప్రాణం వద్దు, నువ్వు కావాలి, నువ్వు చాలు నాకు అన్నాడు, అతని వెనకాల వచ్చిన 600 మంది, అతనితో పాటు ఆయన కుటుంబము, మాకు దావీదే కావాలి అనుకున్నారంట. మనకు కనబడుతూ ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచెను. ఎవరి కొరకండి? అతను ఒక్కడే కాదు, తనతో పాటు ఎవరిని కాపాడుకున్నాడంటే తన కుటుంబం అంతటినీ కాపాడుకున్నాడు. మనకు ఇంకో వ్యక్తి కనబడుతూ ఉంటాడు, జైలు అధికారి. ఎప్పుడైతే జైలు గోడలన్నీ బద్దలైపోయాయో, అందరూ పారిపోయారు అనుకుని తన ప్రాణాన్ని తీసేసుకోవాలి అనుకున్నాడో, ఎప్పుడైతే క్రీస్తు వాక్యాన్ని విన్నాడో, ఆ ప్రాణం ఏముందిలే కానీ తనతో పాటు తన కుటుంబం కూడా బాప్తిసం తీసుకుని క్రీస్తుని నిజరక్షకుడుగా అంగీకరించారంట. ఆమేన్. ఈరోజు ఓడిపోతున్న వైపు నువ్వు ఉన్నావు అంటే, నా దేవుడు ఓడిపోయినా పర్లేదు, నా దేవునితో నడిస్తే నాకు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అని నువ్వు ఒక్కడివే ధైర్యంగా నిలబడగలిగావు అంటే నీ వలన నీ కుటుంబం కూడా క్రీస్తు వైపు వస్తుంది. ఈరోజు వాళ్ళని కనబడకపోవచ్చు ప్రార్థనలో నీ పక్కన, నువ్వు ఒంటరిగానే ప్రార్థనలో కూర్చుని ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే క్రీస్తు వైపు నువ్వు ఉన్నావో ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నీ పక్కన కూర్చుంటారు వచ్చి,
మనకి చివరికి ఒక మాట కనబడుతూ ఉంటుంది చూడండి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడైన అబిషై అను యోవాబు సహోదరుని కింద ఒక భాగమును, ఈత్తీయుడైన గిత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచిన. ఇంకా చెప్పాలంటే దేవుడంటే ఎవరో తెలియని గొలియాతు కుటుంబీకుడైన, ఇందాక చెప్పారు కదండి యోవాబు సహోదరుడైన అని, అనగా గొలియాతు సహోదరుడైన ఇత్తయి కింద ఒక భాగాన్ని పెట్టాడంట రాజు. ఎవరు? తన ఇంట్లో వాడేం కాదు, దేవుని జనాంగమైన ఇజ్రాయేలీడేం కాదు. అయినా సరే ధైర్యంగా తన జనాల్లో 3 భాగాల్లో ఒక భాగాన్ని ఎవరి కింద పెట్టేస్తా ఉన్నాడు అంటే ఇత్తయి కింద పెడతా ఉన్నాడు అంటే దావీదు గారు. కారణం ఏంటి అంటే ఇత్తయి తన ప్రాణము కంటే కూడా రాజునే ఎక్కువగా చూసుకున్నాడు. ఆ ఫాలో అయినప్పుడు ఆయనకి ఏం తెలియదండి. దావీదు నన్ను అధికారిగా చేస్తాడని ఆయన ఏం అనుకోలే. చావైనా బ్రతుకైనా దావీదుతోనే అనుకున్నాడు. అలాంటి ఎత్తైన తీసుకెళ్లి దావీదు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఎత్తైన స్థలములో పెడతా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే సాక్షాత్తు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కదా. అబ్షలోము దావీదును పరిగెత్తిస్తూ ఉన్నాడు. అక్కడున్న మిగిలిన వాళ్ళందరూ కూడా క్రీస్తుని చంపాలి అని చూస్తూ ఉన్నారు. మనం ఎవరిని చూస్ చేసుకుంటాం? ఒకవేళ క్రీస్తుని చూస్ చేసుకున్నాం అనుకోండి, లోకంలో శ్రమలు తప్ప ఏముండవు. అయినా సరే మనం ఎవరి వెంబడి వెళ్ళాలి అంటే క్రీస్తు వెంబడి ఎప్పుడైతే నడుస్తామో ఆయన కూడా మనల్ని పరలోకమని ఎత్తైన స్థలంలో మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఇప్పుడు పడుకుందామా? మేలైనా కీడైనా నీ కోసమేనయ్యా, చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. చాలండి, అలా బ్రతికితే చాలు. అలా మనమందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క మాటలు నేను ముగిస్తాను. అందరికీ వందనాలు.